హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మంచిదైన పచ్చి బొప్పాయితో టేస్టీగా 2 రకాల రెసిపీస్ చేసి మీకు చూపించబోతున్నాను. ముందుగా పచ్చి బొప్పాయితో టేస్టీగా మజ్జిగ పులుసు తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా చిన్న సైజులో ఉండే పచ్చి బొప్పాయికాయ తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత పీలర్తో పైన తొక్క చెక్కు తీసుకుని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే ఈ మజ్జిగ పులుసులో మన ఇంట్లో ఏ కూరగాయలు అందుబాటులో ఉంటే ఆ కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న ఉల్లిపాయలు, తోటకూర కాడలు, క్యారెట్ ముక్కలు, బెండకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న తోటకూర కాడలు, చిన్న ఉల్లిపాయలు, బెండకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ దాకా వాటర్ పోసుకుని పాన్ పైన మూత పెట్టుకుని ఈ కూరగాయ ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. కూరగాయ ముక్కలు ఉడికేలోపు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పిండిలు బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా శనగపిండి, బియ్యం పిండిని కలుపుకోవాలి. బబుల్స్ ఏవి లేకుండా పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె తీసుకుని అందులో 1 కప్పు దాకా కమ్మటి పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత 1 గ్లాస్ దాకా వాటర్ పోసుకొని మజ్జిగ కవ్వంతో ఈ విధంగా చిలుక్కోవాలి. మజ్జిగని కవ్వంతో ఇలా చిలుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులో మరొక 1/2 గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి, బియ్యం పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. శనగపిండి, బియ్యం పిండి మిశ్రమం మజ్జిగలో బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగని ఇందులో పోసుకోవాలి. మజ్జిగ పోసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మజ్జిగ పులుసును 15 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. మజ్జిగ పులుసు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో 3 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. లేత కరివేపాకు వేసుకున్నట్టయితే కరివేపాకు ఫ్లేవర్ మజ్జిగ పులుసుకు బాగా పడుతుంది. మజ్జిగ పులుసు ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు, జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి. ఈ పొడి వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మరో 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా మజ్జిగ పులుసును బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మజ్జిగ పులుసుకు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం. స్టవ్ మీద చిన్న బాండీ పెట్టుకుని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుని అవి చిటపటలాడే వరకు వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి దెబ్బలు, హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. తాలింపు ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుని మరొక 2 నిమిషాల పాటు తాలింపుని వేగించుకోవాలి. చూపిస్తున్న విధంగా తాలింపు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని మజ్జిగ పులుసులోకి పోసుకోవాలి. తాలింపు వేసుకున్న తర్వాత మూత పెట్టుకున్నట్టయితే ఈ తాలింపు ఫ్లేవర్ అంతా కూడా మజ్జిగ పులుసుకు బాగా పడుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి బొప్పాయితో మజ్జిగ పులుసు టేస్టీగా రెడీ అవుతుంది. ఇలా చేసుకుని పచ్చి బొప్పాయి మజ్జిగ పులుసు
కమ్మగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసుకుని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇప్పుడు పచ్చి బొప్పాయితో టేస్టీగా పులుసు తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన పచ్చి బొప్పాయితో టేస్టీగా సింపుల్గా పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. నేను చేసే ఈ ప్రాసెస్లో పచ్చి బొప్పాయితో పులుసు చేసుకున్నట్టయితే చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇలా చేసుకుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు పచ్చి బొప్పాయితో టేస్టీగా పులుసు తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా పులుసు తయారు చేసుకోవడానికి ఇక్కడ పచ్చి బొప్పాయికాయ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బొప్పాయికాయను శుభ్రంగా కడిగిన తర్వాత పైన తొక్క చెక్కు తీసుకుని లోపల ఉన్న గింజలు తీసివేసుకుని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ పేస్ట్ తయారు చేసుకోవడానికి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు, వీటిని మిక్సీ జార్లో వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా కచ్చాపిచ్చాగా పేస్ట్లా చేసుకుని పెట్టుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండును నీళ్లు పోసి నానబెట్టుకుని రసం తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న కుక్కర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు వేసుకోవాలి. అలాగే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు, అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. ఇందులో వేగించిన ధనియాల పొడి 1/2 స్పూన్ దాకా వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ దాకా మెంతులు, జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి. ఈ పొడులు వేసుకున్న తర్వాత ఇందులో ముందుగా నానబెట్టి రసం తీసి పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి. అలాగే పులుసుకు సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి. పులుసుకు సరిపడా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. అలాగే 2 లేత కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకున్నట్టయితే ఈ బొప్పాయి పులుసుకు కరివేపాకు ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇప్పుడు ఈ కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకుని కుక్కర్ మూత పెట్టి 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఈ బొప్పాయి పులుసు మెత్తగా ఉడికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ పులుసుకు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. తాలింపు ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకుని మరో 2 నిమిషాల పాటు వేగించుకోవాలి. తాలింపు చక్కగా వేగి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని పచ్చి బొప్పాయి పులుసులో పోసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే ఈ పచ్చి బొప్పాయి పులుసు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆరోగ్యానికి ఎంతో మంచిదైన పచ్చి బొప్పాయితో టేస్టీగా పులుసు ఇలా తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.